జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము 14వ శ్లోకము. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ విశ్వరూప సందర్శన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. ఆ క్రమములో సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. హో రాజా, అర్జునుడు శ్రీకృష్ణ భగవానుని విశ్వరూపాన్ని దర్శించి ఆశ్చర్యపడ్డాడు. ఒళ్ళంతా గగుర్పొడిచింది. శ్రీకృష్ణ భగవానునికి అర్జునుడు శిరస్సు వంచి నమస్కరించాడు. చేతులు జోడించి ఈ రకంగా అంటూ సంజయుడు శ్రీకృష్ణ విశ్వరూప సందర్శనము తర్వాత అర్జునుడిలో కలిగినటువంటి మార్పును గురించి ధృతరాష్ట్రునికి వర్ణించి చెబుతూ ఉన్నాడు. మనం కూడా అంతటా భగవంతుడిని దర్శించటమే విశ్వరూప సందర్శనం అనే అవగాహనతో సర్వభూత దయ కలిగి ఉంటూ, పెద్దల పట్ల వినేయ విధేయతలు కలిగి ఉంటూ, శ్రీమన్నారాయణునికి మనసులో సంతతము సాష్టాంగ నమస్కారము భావనాపూర్వకముగా చేస్తూ, శ్రీమన్నారాయణుడినే శరణు వేడుకుంటూ సంజయుడు పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. తతః స విస్మయావిష్టో హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే
మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము దశమస్కంధము 10వ స్కంధములో 166వ రోజు. సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, నందవ్రజములో కృష్ణుడు అనేకమైనటువంటి లీలలను ప్రదర్శిస్తూ ఉన్నాడు. గోపికలందరినీ, గోపాలకులందరినీ ఆనంద పరవశులను చేస్తూ ఉన్నాడు. శ్రీకృష్ణ భగవానుడు సర్వతంత్ర స్వతంత్రుడై ఉండి కూడా, సర్వేశ్వరుడై ఉండి కూడా ఒక అమాయకపు పిల్లవాడిలాగా గోపికలకు పరవశుడై ఒక కీలుబొమ్మలాగా చేతులు త్రిప్పుతూ వారు చెప్పినట్టుగా నాట్యము చేస్తూ ఉండేవాడు, పాటలు పాడుతూ ఉండేవాడు. చూడన్నేరని వాణి భంగి జనులన్ చూచున్, ఏమీ తెలియని వాడిలాగా అందరి వంక చూస్తూ ఉండేవాడు అమాయకంగా. అందరినీ పలకరిస్తున్నాడా అన్నట్టుగా చూసేవాడు. గోపికలంతా కృష్ణ పాట పాడు అనగానే వెంటనే బిగ్గరగా గానం చేసేవాడు. అంతేకాదు, బిభర్తి క్వచిత్ ఆజ్ఞప్తః పీఠక ఉన్మాన పాదుకం బాహుక్షేపంచ కురుతే స్వానాంచ ప్రీతిమావహన్. గోపికలు చెప్పిన పనులన్నీ చేసేవాడు. పీటలు తీసుకురా అంటే తీసుకొచ్చేవాడు, కుండలు తీసుకురా అంటే కుండలు తెచ్చేవాడు, వారి చెప్పులు తీసుకొని రమ్మంటే కూడా తీసుకొని వచ్చేవాడు. నగున్ బాళురన్ గూడున్ పెద్దల పంపు చేయంచనున్ డాగున్ మట్టి జిట్టాడుచున్. పిల్లలతో కలిసి నవ్వుతూ ఆడుతూ గంతులు వేస్తూ ఉండేవాడు.
తలుపు చాటున దాక్కుంటూ ఉండేవాడు. మట్టితో ఆడుకుంటూ ఉండేవాడు. పెద్దలు చెప్పిన పనులన్నీ బుద్ధిమంతుడిలాగా చేస్తూ ఉండేవాడు. వారేమైనా వస్తువులు తీసుకొని రమ్మంటే అక్కడి దాకా వెళ్ళి అది నేను మోయలేను అన్నట్టుగా నటిస్తూ అక్కడే అమాయకంగా నిలబడుతూ ఉండేవాడు. ఒక్కొక్కసారి అందరూ చూస్తూ ఉండగానే తను చాలా గొప్ప బలవంతుడిని అని చూపించటం కోసం తన కండలను చూపిస్తూ ఉండేవాడు. ఈ రకంగా గోపికలకు గోపాలకులకు వశమై పరమపురుషుడైనటువంటి పరమాత్మ శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అందరికీ బ్రహ్మానందాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు నందవ్రజములో అంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణేనామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 11వ అధ్యాయము 14వ శ్లోకము. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. తతః స విస్మయావిష్టః హృష్టరోమా ధనంజయః ప్రణమ్య శిరసా దేవం కృతాంజలిః అభాషత. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.